అయినటువంటి సీన్ ఏంటి? చాలా ఉంటాయి, ఒకటేని కాదు, చాలా ఉంటాయి. సడన్గా అడిగితే చెప్పడం కష్టం. సరే, విశ్వం గురించి చెప్పండి పోనీ. విశ్వం అంటే చాలా అవుట్డోర్స్ చేసాం మేము. అవుట్డోర్స్ చేసిన పర్టికులర్గా మనాలిలో మేము చేసినప్పుడు చాలా హరిబుల్ వెదర్ అది. అంటే గోపీచంద్ గారు చాలా సైలెంట్గా సోబర్గా ఉంటారు. ఆయన ఓపెన్ అప్ అవ్వడం చాలా తక్కువ మేము చూసింది. సో అలాంటి ఆయనతో కామెడీ పండించగలగడం మీకు ఇష్టమైందా, కష్టమైందా? చాలా ఈజీనే అయింది. ఎందుకంటే గోపి ముందే ప్రిపేర్ అయ్యాడు నాతో చేసేటప్పుడే. మన ముందే విన్నాడు కాబట్టి తను. సో నన్ను ఫ్రాంక్లీ పాపం తను అదే పక్కన పెట్టి నన్ను ఫాలో చేసాడు. తనకి ఈజీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గోపీచంద్ గారి టైం వచ్చింది. యా, స్పాట్లైట్ మీకే ఇప్పుడు. మాట్లాడతారు. ఓకే, ఇప్పుడే మాకు తెలిసింది బ్యాక్ అండ్ మీరు మనాలిలో -17 degreesలో షూట్ చేశారు అని, ఫుల్ ఇలా మంచు పడుతుండే అని చెప్పి. సో అప్పుడు ఎలా మేనేజ్ చేయగలిగారు? సో ఆ సీన్స్ గురించి కొంచెం మాకు చెప్పాలి. బేసిక్లీ వెరీ కోల్డ్ వెదర్ అక్కడ. ఇప్పుడు నాకంటే బేసిక్లీ నా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడారు. ఎస్పెషల్ నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉండేది. పాపం మేము మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే టైంకి వాళ్ళు మొత్తం సెట్ అంతా రెడీ చేసి పెట్టి ఉండాలి. వెరీ టఫ్ జాబ్ వాళ్ళు చేసింది. మేమంటే కొంచెం జాకెట్స్ లోపలన్నీ ఇన్నర్స్ అన్నీ వేసుకున్నాం. బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ కోల్డ్, చాలా కోల్డ్. పాపం డైరెక్టర్ గారు, హోల్ క్రూ అంతా కూడా చాలా కష్టపడ్డారు. బట్ ఇట్స్ వెరీ, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్కడ. ఓకే, అండ్ సీను వైట్ల గారి సినిమాలో ది బెస్ట్, ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే చెప్పాలి, అది ఏంటి? ఆ సీన్ ఏంటి? ఎగ్జాక్ట్ కామెడీ సీన్ గురించి చెప్పాలి. సినిమా ఏది చెప్పాలి? ఏ ఫిల్మ్ బై శ్రీను వైట్ల. అది కాదు, అలా కాదు. సీను వైట్ల గారు అన్ని సినిమాలు అని చెప్పొద్దు, ది బెస్ట్ ఒకటి చెప్పండి. ఎప్పటికీ ఒకటి చెప్తే మిగతాయి కదా, అన్ని బెస్టే కదా. సరే, బెస్ట్ కామెడీ సీన్ చెప్పండి పోనీ. ప్రతి సినిమాలో కామెడీ చాలా బాగుంటాయి కదా, ఒకటని తీయలేమే. ఫస్ట్ నుంచి ప్రతి సినిమా అట్లా ఉంటాయి. ఆనంద్ కానివ్వండి, వెంకీ కానివ్వండి, దుబాయ్ సీన్ కానివ్వండి, మన దూకుడు కానివ్వండి, ఆగడు, భాష, అన్నీ సూపర్గా ఉంటాయి, ఒకటి కాదు. సార్ అలా చేస్తే ఎలా? మీరు యాంకర్ జాబ్ కష్టం కలిగించొద్దు కదా. ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పండి పోనీ, కామెడీ ఏదైనా. ఒకటి చెప్పేసి మీరు తమ్ముని వేసేస్తారు కదా. అలా ఏం లేదు. ది బెస్ట్ అంటే సడన్ గా మీకు గుర్తొచ్చింది చెప్పండి, కామెడీ సీన్ ఏదైనా ఒక్క డైలాగ్. రాదు నాకు, నేను చేసిన సీనే నాకు గుర్తురాదు. బేసిక్ గానే మీరు చాలా సెటిల్డ్. చెప్పండి, ఏదో అరుస్తున్నారు, ఆగండి, మాట్లాడుతున్నారు. ఓకే, సో అసలు సమస్య లేదంటారు ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన బ్యూటిఫుల్, గార్జియస్, హాటెస్ట్ కావ్య తాపర్ గారు. ఓకే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ని సినిమాలు సైన్ చేశారు? 10 sir. Just kidding, no. I'm very lucky to have done my second film here with People Media. I always said it's like my home production. I love working with them, so hopefully many more, fingers crossed. ఓకే, ఇప్పటి వరకు చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు. సో వాళ్ళందరికీ అండ్ గోపీచంద్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? Fully different personalities I've worked with, so there will be very different personalities, but I think sir is the most calmest and the most humble, like in terms of nature. Yeah, బేసిక్ గా మీరు చిచ్చర పిడుగు చాలా ఎక్కువ. and one thing that Pragati ma'am said that is actually very true, that you, like when we see him on screen getting angry, it is very surprising. Then only I can tell, oh my god, he's a very very good actor, because he's genuinely acting when he's doing anger. Otherwise he'll never ever get angry, ever. Never seen it. That's so amazing. Thank you Kavya garu, thank you so much. Okay, so